నమస్తే, నేను మీ శ్రీనివాస్ గౌడ్, జర్నలిస్టు మన జుకల్. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కవి, మంచి కవిత్వాలు రాసే కవి శ్రీనివాస్ గతంలో కూడా మన జుక్కల్ స్టూడియోలో తన ఇంటర్వ్యూని చేసి అనేక కవిత్వాలు అంటే ప్రజలకు సంబంధించినవి కానీ, రాజకీయకు సంబంధించినవి కానీ, ఇలా అనేక రకాలుగా కవిత్వాలు తను రాసిన వివిధ పత్రికల్లో, వివిధ పుస్తకాల్లో వచ్చిన కవిత్వాలను మనం మన జుక్కల్ స్టూడియోలో తన ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. అయితే బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కవి శ్రీనివాస్ కాలే మరోసారి అంటే కొన్ని కొత్త కవిత్వాలు రాశారు. ఆ కవిత్వాలు ఏంటి, ఆ కవిత్వాలు వెనుక కథ ఏంటి, సామాజిక కవిత్వాల రేక రాజకీయ కవిత్వాల మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కూడా మన జుక్కల్ స్టూడియోకి కవి శ్రీనివాస్ కాలేను నేను ఆహ్వానించాను. పిలిచిన మేరనే ఆయన వస్తాను సార్ అని చెప్పేసి మన జుక్కల్ స్టూడియోకి మాట్లాడేందుకు తను ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలోనే ఉన్నారు. ఆయనతో అడిగి కవిత్వాల గురించి, అలాగే ప్రజల సమస్యలు, రాజకీయ విశ్లేషణ, ఇలా అనేక రకాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటి మీద కూడా అనేక కవిత్వాలు రాయడం, ఆ కవిత్వాలతో కదిలించే అంటే ప్రజలను, రాజకీయ నాయకులను కదిలించే ప్రయత్నం చేస్తారు ఆయన. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ కాలే గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ స్టూడియోకి రావడం రెండవసారి ఎంతో సంతోషం ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు కూడా చాలా మంది ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఎంతమందికి చేరేదనే కన్నా ఎవరికి చేరింది, దానివల్ల ఎంత మార్పు వచ్చింది, ఎంతమందిలో అనేది అవగాహన వచ్చింది, వాళ్ళలో కూడా దాని ప్రభావం పడ్డది. అలాగే రెండవసారి కూడా రావడం సంతోషం. ఇంతకుముందు మీరు ఈ మధ్యలో చూశాను మీ ఛానల్స్ మొత్తం, ఎవరెవరైతే చేశారో కొంతమంది జానపద కళాకారులు కానివ్వండి, మళ్ళంటే చిన్న చిన్న కూలి పనులు చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న కళాకారులను గుర్తించి ఈ వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి బయట ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇది నిజంగా ఒక సామాజిక సేవ. ఇలాంటిది మీరు టైం తీసుకొని చేయడం కూడా ఒక గొప్ప గర్వకారణం. కాబట్టి మీ ఇలాంటి ఛానల్ పిలువగానే రావడం నాకు కూడా సంతోషమే. మరి చాలా విషయాలు మాట్లాడేది ఉంది. అంటే మీరు ఇది రెండోసారి మా స్టూడియోకి రావడం. అవును. అంటే గతంలో కూడా మీ ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా మంది నాకు ఫోన్ చేసి చాలా మంచి కవిని మీరు బయటకు తీసుకారు, ప్రపంచానికి పరిచయం చేశారని, మీ సొంత ఊర్లో నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. శ్రీనివాస్ కాలే గారు మా ఫ్రెండే, కానీ ఆయన ఇంత చక్కటి కవిత్వాలు రాస్తారు, ఆయనలో ఇంత కవి అంటే మేధస్సు ఉందనేది తెలియదని నాకు కందరపల్లి కానీ, బిచ్చుకుంద కానీ మీ స్నేహితులందరూ నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. మీలాంటి కవి అంటే మన ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా సంతోషించదగ్గ విషయం. నేను కూడా మీకు మా జుక్కల్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. మీరు కొత్తగా ఏమన్నా కవిత్వాలు కానీ, కవిత్వాలే రాస్తారని తెలుసు, ఏమైనా కవిత్వాలు రాశారా మరి కొత్తగా? ఇంకా పద్యాలు ఏమైనా రాశారా? ఒకసారి వివరించండి మా ప్రజల కోసం. ఓకే సార్. కవిత్వాలతో పాటు కొన్ని చందోబద్ధ పద్యాలు కూడా రాస్తున్నాను. మన ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి పిల్లలకు వేరే కవుల ఉదాహరణతో పాటు నేను రాసిన పద్యాలు కూడా వాళ్ళకు ఉదాహరణగా చెప్తే ఆ ఛందస్సు వాళ్ళకు అర్థం కావడము, వాళ్ళంటే ఈజీగా ఉండడము, వాళ్ళు కూడా రాయాలన్న ఉత్సాహం రావడము, నేర్చుకోవాలని తపన వస్తుంది. కాబట్టి కొన్ని పద్యాలు కూడా మనకు ఛందస్సు అంటే ఎంతో కష్టంతో కూడినవి ఉంటాయి. గణ విభజన చేయడము, మనకు ఛందస్సు వ్యాకరణ శాస్త్ర ప్రకారం వాటిని రాయాల్సి ఉంటుంది, వాటి యొక్క నియమాలు పాటించాల్సి, అలాంటి కొన్ని మంచి పద్యాలు కూడా రాశాను. మనం పిల్లలకు కూడా అవి చెప్తూ ఉంటాను, అవి కూడా మీకు వినిపిస్తాను సార్. కొన్ని కంద పద్యాలు వినిపిస్తాం. కందం రాసిన వాడే కవి అనేది ఒక సామెత ఉంది. అంటే కంద పద్యాలు నియమాలు, సూత్రాలు బాగా ఉంటాయి. వాటిని రాయడానికి సమయము, తెలివి